నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. రచయితలు ఏఎస్ఆర్ మూర్తి గారు, బుర్ర విజయశేఖర్ గారు రచించిన యువ కెరటం అనే పుస్తకం నుంచి సేకరించిన అంశాలను మీకు వరుసగా అందిస్తున్నాం. రచయితలకు మా యొక్క కృతజ్ఞతలు. గత ఎపిసోడ్లో రాజారెడ్డి పులివెందులపై ఆధిపత్యం ఎలా సాధించారు, ఆ తర్వాత మైనింగ్ లీజ్ ఎలా పొందారు అనే విషయాలను చర్చించుకుందాం. ఈ ఎపిసోడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తొలి రోజుల్లో ఎలా ఉండేవి అనే అంశాలను డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వస్తే, కాంట్రాక్ట్ పనులతో పాటు రాజారెడ్డి క్రమంగా మైనింగ్ వ్యాపారాల్లో అడుగులు పెట్టారు. చిన్న కాంట్రాక్టులు చేయడం ఆపేసి మైనింగ్ మీదనే పూర్తిగా ఆధారపడ్డ రాజారెడ్డికి పెద్ద కొడుకు జార్జ్ రెడ్డి అండగా ఉండేవారు. రాజారెడ్డి రెండో కొడుకు రాజశేఖర రెడ్డి జమ్మలమడుగు క్యాంప్బెల్ సిఎస్ఐ మిషన్ ఆసుపత్రిలో 1949 జూలై 8న పుట్టారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా పులివెందులలోనే సాగింది. కానీ హై స్కూల్ చదువులకు మాత్రం కర్ణాటకలోని బళ్ళారి వెళ్లాల్సి వచ్చింది. పిల్లల మీద ఫ్యాక్షన్ రాజకీయాల ప్రభావం పడకూడదనే రాజారెడ్డి తన పిల్లల్ని అక్కడకు పంపారని పులివెందుల్లో ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. బళ్ళారి సెయింట్ జాన్స్ హై స్కూల్ అనే మిషనరీ హై స్కూల్లో చదువుకోవడానికి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన సోదరులు వెళ్లారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తన సన్నిహితుడైన వెంకటప్పకు, అతని భార్య కొండమ్మకు అప్పగించారు రాజారెడ్డి. నిజానికి వాళ్ళది పులివెందులే అయినా వాళ్ళ కోసమే వాళ్ళు బళ్ళారి వెళ్లారు. పిల్లల్ని బాగా చూసుకున్నారు. రాజశేఖర రెడ్డికి బాగా ప్రభావితం చేసిన ఈ వెంకటప్ప పేరు మీదనే ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఒక స్కూల్ ఏర్పాటు చేసింది. మిషనరీ స్కూళ్ళు సహజంగానే ఉండే క్రమశిక్షణ రాజశేఖర రెడ్డికి బాగా అలవడింది. పుస్తకాలు చదివే అలవాటు కూడా అక్కడే మొదలయ్యింది. నెహ్రూ రచనలు బాగా ఆకట్టుకున్నాయి. వాటి ప్రభావం ఆయన మీద బాగానే పడింది. అదే ఆయన రాజకీయ జీవితానికి పునాదులు వేసింది. ఇంగ్లీష్ నవలలు కూడా రాజశేఖర రెడ్డి చాలా ఇష్టం. గాడ్ ఫాదర్ సహా మెరియో ఫ్యూజో రచనలు మరీ ఇష్టం. ధైర్య సాహసాలకు రాజశేఖర రెడ్డి చిన్నతనం నుంచే పెట్టింది పేరు. చిన్నప్పుడే 10 ఏళ్ల వయసులో ఉండగానే పెద్దమ్మ డాక్టర్ రత్నమ్మ కొడుకు విజయ్ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి మునిగిపోతుంటే అక్కడ ఉదుటిన దూకి కాపాడిన వైనం ఆ కుటుంబం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బళ్ళారిలో హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి ఆ తర్వాత విజయవాడకు మారారు. అక్కడ ఆంధ్ర లాయర్ల కాలేజీలో పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ గా చెప్పుకునే కోర్సులో చేరారు. అక్కడే ఆయన ఎన్సిసి పట్ల ఆకర్షితుడై అందులో సభ్యునిగా చేరారు. ఆ క్రమశిక్షణ, కఠోర శిక్షణ ఆయనకు ఆ తర్వాత జీవితాంతం ఉపయోగపడింది. తండ్రి పంపిన పాకెట్ మనీ, డబ్బులే లేని పేద పిల్లలకు ఫీజు కట్టడానికి వాడటం లాంటి విశాల హృదయం, సహాయం చేసే గుణం ఆయనకు అప్పట్లో ఉండేది. అప్పటి వరకు కరువు బారిన పడ్డ రాయలసీమ జీవితాలను మాత్రమే చూసిన రాజశేఖర రెడ్డి విజయవాడ చుట్టూ పచ్చదనం చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యం ఆయనలో ఆలోచన పెంచింది. 2 ప్రాంతాలకు మధ్య తేడా కనిపించింది. ప్రకాశం బ్యారేజ్ గుండా వెళ్లే సముద్రంలో కలిసే వృధా అవుతున్న కృష్ణా జలాలను చూసినప్పుడు ఆయన తన రాజసీమ గుర్తు చేసుకున్నారు. బోర్లో వేసే నీళ్లు పడే అత్యంత అరుదైన సంఘటనలను ఆనందంతో వేడుకలా జరుపుకునే సీమ ప్రజలు గుర్తొచ్చారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తనకు ఏమాత్రం అవకాశం వచ్చినా నీటి వృధా అరికట్టి నీళ్లు లేని సీమ ప్రాంతాన్ని ఆదుకోవాలనుకున్నారు. ఈ విషయం ఆ రోజుల్లో తన డైరీలో రాసుకున్నాడని ఆయనే స్వయంగా శాసనసభలో ప్రస్తావించారు. విజయవాడ లైలా కాలేజీలో పియూసి పూర్తి చేసుకోగానే మెడిసిన్లో చేరాలన్నది దాదాపు ముందే నిర్ణయమైపోయింది. తన కోరిక తండ్రి కోరిక అదే కావటం కూడా ఆ విషయంలో మరో ఆలోచన తావులేదుకుండా చేసింది. పైగా ఆ కుటుంబంలో ముందు తరం కూడా చాలా మంది డాక్టర్లు అయ్యారు. డాక్టర్లను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరి ప్రభావం కూడా రాజశేఖర రెడ్డి మీద బాగానే ఉందని చెప్పాలి. పైగా 10 మందికి సహాయపడాలన్న ధోరణి ఆచరణలో పెట్టాలనడానికి వైద్య వృత్తి చాలా మేలని ఆయన గట్టిగా నమ్మారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్న ఎంఆర్ మెడికల్ కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు అక్కడే చదువుకుంటున్నారని అప్పటికే పేరు ఉంది. రాయలసీమ ప్రాంతంలో బాగా డబ్బున్న వాళ్ళంతా తమ పిల్లల్ని గుల్బర్గా మెడికల్ కాలేజీలో చదివించేవారు. ఆ మాటకు వస్తే ఆ ఖాళీలో 90% మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండేవారు. అక్కడ కూడా తాను మిషనరీ స్కూల్లో చదువుకున్నప్పుడు తారసపడ్డ పేద పిల్లల గురించి, ఆ ప్రాంతం కరువు పరిస్థితుల గురించి గుర్తు చేసుకునేవారు. అందుకే మెడికల్ కాలేజీలో ఎప్పుడు ఎలక్షన్ పోటీలు జరిగినా ఆయన్ని ఎంచుకునే అంశాలు
పేదరికం, కరువు లాంటి సమస్యల చుట్టూ తిరిగేవి. ఎన్నో బహుమతులు గెలుచుకున్నా ఆ బహుమతుల కంటే తాను చెప్పదలుచుకున్న అభిప్రాయాలు చెప్పగలిగినందుకు ఎక్కువ సంతోషపడేవారు. ఆ సమయంలో పేద విద్యార్థులను ఆదుకోవటంలోనూ ముందుండేవారు. ఆయన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఒక మిత్రుడు తండ్రి ఆకస్మికంగా మరణం కారణంగా ఆ మిత్రుడు పరీక్ష ఫీజు కట్టుకోలేక సహాయం కోరాడు. తన సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచంద్రరావుతో సహా మిత్రుడు ఎవరి దగ్గర డబ్బు లేదు. వెంటనే తన మోటార్ సైకిల్ తీసుకుని పులివెందుల వెళ్ళి తండ్రి కూడా తెలియకుండా తల్లి జయమ్మ దగ్గర డబ్బు తీసుకుని మరునాడు కాలేజీ సమయానికల్లా వచ్చి ఆ మిత్రుడికి సహాయం చేశాడు. విద్యార్థుల మధ్య ప్రాంతీయ దురాభిమానం ఉండడం గమనించి అందుకు అందరినీ సమాధానపరిచి ఐక్యతగా ఉండడంలోనూ సఫలమయ్యాడు ఆయన. అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండడానికి ఎంతగానో కృషి చేశారు. ఆ రోజుల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ఏడిపించడం, ర్యాగింగ్కు పాల్పడేవారు. రాజశేఖర రెడ్డి ర్యాగింగ్ను తీవ్రంగా వ్యతిరేకించారు. సీనియర్లను గట్టిగా మందలించి మరీ జూనియర్లను కాపాడేవారు. ఒక దశలో 2 వర్గాలు తయారవడానికి కారణమయ్యింది. ఒక వర్గానికి అనంతపురం విద్యార్థులు, మరో వర్గానికి కర్నూలు విద్యార్థులు నాయకత్వం వహించారు. ముఖాముఖిగా తలపడుతున్న దశలో రంగప్రవేశం చేసి ఇద్దరిని వారించగలిగారు. పైగా కాలేజీ యాజమాన్యం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తానే స్వయంగా లిఖితపూర్వకంగా హామీ ఇస్తూ ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాబోవని స్పష్టంగా తెలియజెప్పారు. ఆయనలో ఉన్న ఈ నాయకత్వ లక్షణాలే ఆయనను కాలేజీ విద్యార్థి సంఘ నాయకుడిని చేయగలిగాయి. అప్పట్లో ఖాళీ దొరికినప్పుడు మిత్రులతో కలిసి దగ్గరలో ఉన్న షాబాద్ వెళ్లి తెలుగు సినిమాలు చూడటం ఆయనకు అలవాటుగా ఉండేది. ఎన్టీ రామారావు గారికి ఆయన అత్యంత అభిమాన నటుడు. క్రమశిక్షణ, ఆరోగ్యం రెండింటిలోనూ రాజశేఖర రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండేవారు. యోగాసనాలు వేయటం, ధ్యానం చేయటం ఆయన దినచర్యలో భాగమయ్యేవి. పైగా కాలేజీ రోజుల్లో ఆయన వెయిట్ లిఫ్టింగ్ కూడా బాడీ బిల్డింగ్ నెంబర్ 1గా నిలిచి మిస్టర్ కాలేజ్ అయ్యాడు. విద్యార్థి సంఘం చైర్మన్గా ఉండి బాడీ బిల్డింగ్ మీద శ్రద్ధ చూపిన, చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ లేనే లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయనగానే రేయింబవళ్ళు కష్టపడేవారు. ఆయన కష్టపడి చదివే గుణానికి తెలివితేటలు కూడా తోడవడంతో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అక్కడ చదువు పూర్తి అవగానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా చేరారు. అక్కడ కూడా హౌస్ సర్జన్ ఫారం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1972లో ఆయన ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. ఆ రోజుల్లో హౌస్ సర్జన్ స్టైఫండ్ నెలకు 110 రూపాయలు ఉండేది. ఆ మొత్తాన్ని పెంచాలంటూ వైఎస్ సారథ్యంలో సమ్మె జరిగింది. ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వైఎస్ వినిపించిన వాదనలన్నింటినీ మౌనంగా విన్నారు ముఖ్యమంత్రి పివి నరసింహారావు. ప్రభుత్వం తరపున సాధక బాధకాలు ఉన్నాయని క్లుప్తంగా చెప్పి ఒప్పించబోయారు ఆయన. కానీ పట్టు వదలని వైఎస్ తమ స్టైఫండ్ పెంచడం వలన పడే అదనపు భారానికి ప్రభుత్వం తెచ్చుకునే మంచి పేరుకి పోల్చి చూడాలంటూ ఒప్పించగలిగారు. అలా ఆ మొదటి భేటీలోనే వైఎస్ మీద పివి నరసింహారావు గారికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడింది. ఈ కుర్ర డాక్టర్ రాజకీయాలకి వస్తే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన లేదు అని అక్కడున్న వాళ్ళతో అన్నారు. ఆయన నిజంగా రాజకీయాల్లోనికి వస్తాడని కానీ, అతడికి న్యాయం జరగకపోతే ప్రధాని మీద అయినా సరే చెప్పులు విసరగల అభిమానుల్ని తయారు చేసుకుంటాడని కానీ, నిజంగానే ముఖ్యమంత్రి అవుతాడని కానీ బహుశా పివి గారు ఊహించి ఉండరు. అనంతపురం చీమలవాగుకు చెందిన పి రామాంజులరెడ్డి చాలా ఏళ్ల క్రిందటే పులివెందులలో స్థిరపడ్డారు. ఆయనకు కొన్ని ప్రైవేటు బస్సులతో పాటు సినిమా థియేటర్ ఉండేది. నిజానికి అప్పటికే రాజారెడ్డి కుటుంబం కంటే కూడా రామాంజులరెడ్డి కుటుంబమే ఆర్థికంగా బలంగా ఉండేదని చెబుతారు. మొత్తానికి 1972 ఫిబ్రవరి 19న రామాంజులరెడ్డి పెద్ద కూతురు విజయలక్ష్మితో రాజశేఖర రెడ్డి వివాహం జరిగింది. ఆమె వినయం, ఓర్పు, సర్దుకుపోయే తత్వం రాజశేఖర రెడ్డి ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయని ఆమె అత్త జయమ్మ చెప్పేవారు. ఎక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి వివాహ ఆహ్వానంలో వధువు విజయలక్ష్మి స్థానంలో రాజేశ్వరి అనే పేరు ఉంటుంది. జాతకాలు కలిసేందుకు ముహూర్తం కుదరటానికి తాత్కాలికంగా పేర్లు మార్చడం అనేది సాంప్రదాయం. అందుకు అనుగుణంగా విజయలక్ష్మి పేరు రాజేశ్వరి అయ్యింది. ఆమె పేరు ఎదుట చి, సోమ్, కూమ్ అని కూడా కనిపిస్తుంది. నిజానికి అది చి, కూమ్, సోమ్ అని పుద్రితమై
ఉండాల్సింది. బహుశా అచ్చుతప్పు కావచ్చు. రాయలసీమలో వధువును సంబోధించడానికి చిరంజీవి కుంకుమ సౌభాగ్యవతి అని రాస్తారు. అదే తీరాంధ్రలో అయితే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని రాస్తారు. తండ్రి రామాంజనేయురెడ్డి పేరు ప్రక్కన బస్ ఓనర్ అని ప్రస్తావించడాన్ని బట్టి ఆయన ఆ ప్రాంతంలో బస్ ఓనర్ అని బాగా తెలిసిన వారిని అర్థమవుతుంది. ఎంబీబీఎస్ పట్టా చేతికందగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జంబలమడుగుకు సిఎస్ఐ క్యాంబెల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా చేరారు. నిజానికి అక్కడ ఉన్నది చాలా తక్కువ కాలమే అయినా ఆ ఆసుపత్రిలో వాళ్ళ పెద్ద మేనత్త డాక్టర్ రత్నమ్మ గైనకాలజిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో మరింత జాగ్రత్తగా శిక్షణ పొందడం సాధ్యమయ్యింది. అక్కడ పేదలకు వైద్య సేవలు అందిస్తూ ఆయన మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఆ స్ఫూర్తితో ఆయన కరువు పీడిత ప్రాంతమైన పులివెందులలోనే పేదలకు సేవ చేయదలుచుకున్నట్టు తండ్రి రాజారెడ్డికి చెప్పారు. అప్పటికే మైనింగ్ వ్యాపారంలో ఒక మోస్తరు ఎదిగిన రాజారెడ్డి వెంటనే సరే అన్నారు. ఆ విధంగా పులివెందులలో 70 పడకల ప్రజా వైద్యశాల ప్రారంభమైంది. దానికి తొలి మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోనికి వెళ్ళినా ఇప్పటికీ ఆ ఆసుపత్రి మాత్రం పులివెందులలో ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. డాక్టర్గా పేద రోగులకు సేవలు అందించడం రాజశేఖర రెడ్డి ఎంతో తృప్తినిచ్చేది. అలాంటి వైద్యశాల నెలకొల్పడం అక్కడి పేదలకు ఒక వరంలా మారింది. ఆయన నామమాత్రపు ఫీజు తీసుకునేవారు. పైగా కన్సల్టేషన్ ఫీజు కూడా ₹1 మాత్రమే. అలాంటి ఉదార స్వభావం, ఆయన ప్రదర్శించే అంకిత భావం ఆయనకు ప్రజల్లో మరింత పేరు తెచ్చిపెట్టింది. ఒక్కోసారి రేయింబవళ్ళు ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చేది. ఎమర్జెన్సీ కేసులు వస్తే వాటి పనుల్లో ఉండిపోయి ఆసుపత్రిలో నిద్రపోయేవారు. ఆసుపత్రిని ఎంతో పరిశుభ్రంగా ఉంచాలని తాపత్రయపడేవారు. ఎవరైనా అశ్రద్ధ వహిస్తే సహించేవారు కాదాయన. ఎవరైనా అపరిశుభ్రతకు కారణమైనట్లు తెలిస్తే వాళ్లకు ₹5 జరిమానా విధించేవారు. ఆయన తీసుకునే కన్సల్టేషన్ ఫీజు ₹1 అయినా జరిమానా మాత్రం ₹5 విధించడం ద్వారా ఖచ్చితంగా పరిశుభ్రత పాటించేటట్లు చూసేవారు. ఆ ₹5 జరిమానా కట్టలేని పరిస్థితిలో ఉంటే అందుకు తగిన పని చేయించి వాళ్లకు ప్రతిఫలంగా ₹5 ఇచ్చి ఆ డబ్బును జరిమానాగా కట్టమనేవారు. వృత్తి పట్ల ప్రేమకు, ఆసుపత్రి నిర్వహణలో ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ ఉదాహరణలు. ఈ ఎపిసోడ్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనే విషయాలను చర్చించుకుందాం. ఈ ఎపిసోడ్లో మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.